హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా 107వ జయంతి నివాళి స్మరణాంశంగా మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను వినండి. నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా 107వ జయంతి జూలై 18, 2025. ఇక వినండి ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన ఒక మనిషి ప్రతిభకు కులం, రంగు, మతం ప్రాతిపదిక కాబోవు అని చరిత్రలో ఎందరో నిరూపించారు. ఒకవైపు కులం కూడు పెట్టదు అంటూనే మరోవైపు మన దేశంలో ఒక వ్యక్తి కులం గురించి ఆరా తీసేవాళ్ళు ఎక్కువైపోయారు. కులం ఆధారంగా వివక్ష అనేది మన దేశంలో వేదన కాగా, జాతి ఆధారంగా వివక్ష అంతర్జాతీయ సమాజంలో, ముఖ్యంగా ఆఫ్రికా సమాజంలో ఒక రోదనగా మిగులుతుంది. పారిశ్రామిక విప్లవం కొన్ని మంచి పరిణామాలతో పాటు మరికొన్ని దుష్ఫలితాలను కూడా తెచ్చింది. అందులో ఒకటి సామ్రాజ్యవాదం. అద్భుతమైన సహజ వనరులు, అపారమైన ఖనిజ సంపద, మూలవాసులకు జన్మస్థానమైన ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండంగా కొన్ని యూరప్ దేశాలు చిత్రించి దశాబ్దాల పాటు దోచుకున్నాయి. ఈ క్రమంలోనే ఆఫ్రికాలోని నల్ల జాతీయులపై శ్వేత జాతీయుల ఆధిపత్యం ప్రారంభమైంది. మహాత్మా గాంధీ అటువంటి వారు కూడా అక్కడ అవమానాలు ఎదుర్కొన్నారు. గాంధీజీ స్ఫూర్తితో ఆఫ్రికా సూర్యుడిగా పేరు పొందిన నెల్సన్ మండేలా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమానికి నడుం బిగించాడు. తన లక్ష్య సాధనకు ప్రారంభంలో ఆయన సాయుధ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఫలితంగా మండేలా 27 సంవత్సరాల పాటు రోబెన్ పోల్స్ మూర్ ద్వీపకల్పాలలో జైలు శిక్ష అనుభవించాడు. జాతి వివక్షతకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు, వర్ణ సమానతకు మండేలా సంకేతంగా నిలిచాడు. ఆయన 1918 జూలై 18న అనగా 107 సంవత్సరాల క్రితం జన్మించిన మండేలా 20వ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకుల్లో ఒకటిగా పేరు పొందారు. 1990 ఫిబ్రవరి 11న జైలు నుండి విడుదలైన తర్వాత మండేలా రాజకీయంగా తన లక్ష్యాన్ని సాధించడానికి, దేశంలో నెలకొన్న జాతి వైరాన్ని నివారించడానికి, అందరి మధ్య సయోధ్య పెంచడానికి కృషి చేశాడు. మన దేశం నుండి కూడా ఆయనకు మద్దతు లభించింది. హింసా మార్గంలో ప్రారంభించిన ఉద్యమాన్ని గాంధేయ మార్గంలో ఆయన మలుచుకున్న తీరు ఆయనకు దక్షిణాఫ్రికా గాంధీగా పేరు వచ్చింది. ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు చేపట్టిన మండేలా 1994లో దక్షిణాఫ్రికాకు నల్లజాతికి చెందిన మొట్టమొదటి అధ్యక్షుడయ్యాడు. 1993లో ఫ్రెడరిక్ డి క్లార్క్తో కలిసి ఆయన నోబెల్ శాంతి బహుమతి అందుకున్నాడు. ఆయన జీవిత చరిత్రను లాంగ్ వాక్ టు ఫ్రీడమ్గా 1994లో ప్రచురించబడింది. 1990లో మన దేశం ఆయనకు భారతరత్నను ఇచ్చి గౌరవించింది. తన భార్య విన్నీ మండేలాతో కలిసి పలు ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆయన ఉద్యోగ పదవి విరమణ అనంతరం ఆయన ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు కృషి చేశాడు. 2013 డిసెంబర్ 5న తీవ్ర అనారోగ్యంతో మండేలా మరణించాడు. ఆయన జయంతిని ఐక్యరాజ్య సమితి మండేలా డేగా ప్రకటించింది. నేడు జూలై 18న అబ్రహాం లింకన్, మార్టిన్ లూథర్ కింగ్ వారితో సరిసమానంగా మండేలాను ఆధునిక ప్రపంచం గౌరవిస్తుంది. వర్ణ సమానత కోసం
ఆయన చేసిన పోరాటం ఆదర్శం, అనుసరణీయం కూడా. అయితే నేటికి అమెరికా వంటి అగ్రదేశాలు నల్లజాతి వారిపై ఏదో ఒక విధంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాయి. మండేలా మాటల్లో చెప్పాలంటే, నాకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉంది. భారత్లో స్వాతంత్ర పోరాటంలో గాంధీజీ అనుసరించిన శాంతి, అహింసా మార్గాలు నాకు ఆదర్శం. ఈ మార్గాల ద్వారానే నా జాతి ప్రజల హక్కుల కోసం పోరాడతాను అని నెల్సన్ మండేలా అన్నారు. ఆధిపత్య వర్గాల వారు అల్పసంఖ్యాక వర్గాల వారిని నిరంతరం ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నారు. సంఘటిత ఉద్యమాల ద్వారానే వర్ణ వివక్షను ఎదుర్కోగలం. అందుకు అహింసే ఏకైక మార్గం అని నెల్సన్ మండేలా చాటి చెప్పి, ఈ నేడు వారి 107వ జయంతి సందర్భంగా వర్ధనపు సుధాకర్ గారు సేకరించి అందజేసిన ఈ అంశం ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా 107వ జయంతి సందర్భంగా కానమోకు కథ వచ్చిన శ్రోతల తరఫున నివాళులర్పిస్తూ ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.